ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని టెన్షన్ పెడుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం ఆందోళనకు గురిచేస్తోంది. సహాయ నిరాకరణ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ నేతలు మదన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఎమ్మెల్యేల తీరుపై అధిష్టానం ఆగ్రహంగా ఉందా? హస్తం పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వ్యూహమేంటి? ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగింది. టీచర్తో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది. ఉపాధ్యాయ సీటు విషయం ఎలా ఉన్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు, ఓటర్లను కలుస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ శక్తియుక్తులతో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. దీంతో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం హాట్ సీటుగా మారింది. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్, బీజేపీకి ఎంతో కీలకంగా మారింది. హస్తం పార్టీ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ తరపున అంజిరెడ్డి బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ లోని గ్రూపులు అభ్యర్థిని కలవరపెడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 15 జిల్లాలు, 6 ఎంపీ స్థానాలు, 42 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 3,55,000 మంది ఓటర్లు ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతను నిర్ణయించబోతున్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా 3 కీలక మంత్రులు, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా ఉన్నా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థి నరేందర్ రెడ్డికి హస్తం నేతల సహకారం కొరవడిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరులో పట్టభద్రులతో సమావేశం నిర్వహించాలని నరేందర్ రెడ్డి నిర్ణయించారు. అందుకు స్థానిక కాంగ్రెస్ నేతల సహకారం కోరారు. అయితే ఎమ్మెల్యే సమ్మతి లేకుండా సమావేశం పెట్టలేమని నేతలు చెప్పారట. దీంతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అపాయింట్మెంట్ కోసం నరేందర్ రెడ్డి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో చేసేదేమీ లేక సమావేశం వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కారణాలేవైనా మెజారిటీ నియోజకవర్గాల్లో నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల సహకారం అంతంత మాత్రంగానే లభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండేందుకు ఏడాది ముందు నుంచే నరేందర్ రెడ్డి సిద్ధమయ్యారు. 6 నెలల నుంచి ప్రచారాన్ని ఉధృతం చేశారు. సొంత బృందాలను ఏర్పాటు చేసుకుని భారీగా ఓటర్లను నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అంగబలాలు పుష్కలంగా ఉన్న నరేందర్ రెడ్డి గెలుపుపై ధీమాగా కనిపించేవారు. అధికార పార్టీ టికెట్ పై పోటీ చేస్తుండటంతో నరేందర్ రెడ్డి దూకుడు మీద ఉండాలి. కానీ కాంగ్రెస్ నేతలను మచ్చిక చేసుకోవడం పెద్ద సమస్యగా మారినట్లు చర్చ జరుగుతోంది. గ్రూపు రాజకీయాలకు తోడు ఆర్థిక కోణంలోనూ కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థితో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా గెలవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించినా కాంగ్రెస్ నేతల్లో కదలిక లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ నిరాకరణ పార్టీకి నష్టంగా మారొచ్చని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్థి గెలుపు కోసం కలిసి పనిచేయాల్సిన నేతలు టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరించడంపై టెన్షన్ పడుతున్నారు.